పులివెందులమే సవాల్. బీటెక్ రవి ఆరోపణలు ఫేక్, ఆయన డిగ్రీ ఫేక్ అని అవినాష్ రెడ్డి విమర్శిస్తే ఒరిజినల్ బీటెక్ ఇక్కడ అంటూ రవి కౌంటర్ ఇచ్చారు. బీటెక్ రవి దందాలు చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపిస్తే నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు టీడీపీ నేత. రవి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ చేశారు. పులివెందుల రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. టీడీపీ నేత బీటెక్ రవి, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భొగ్గుమంటోంది. 2 రోజులుగా పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు ఈ ఇద్దరు నేతలు. నీ పేరు ముందు బీటెక్ అనేది ఎంత బోగస్సో నీ మాటలు కూడా అంతే బోగస్. ఈ బోగస్ మాటలు పక్కన పెట్టమని చెప్పి ఈ బీటెక్ రవి గారికి నేను హితూ పలుకుతా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు ముగ్గురాయి దోపిడీ, ఇష్టం వచ్చినట్టు మట్క, ఇష్టం వచ్చినట్టు దొంగతనాలు, నో లా అండ్ ఆర్డర్. కర్ణాటకలో ధార్వాడ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ తీసుకున్నా. ఫస్ట్ క్లాస్ డిగ్రీ అంటే మీ అన్న మాదిరి ఫస్ట్ క్లాస్ కాదు, మాది నిజం ఫస్ట్ క్లాస్ డిగ్రీ. కావాలంటే ఎంక్వైరీ చేసుకో. మా క్లాస్మేట్, మా రూమ్మేట్ బండి శంకరెడ్డి అని మీకు కూడా బాగా తెలుసు. మొన్న కూడా జగన్ రెడ్డిని పరిచయం చేసినారు. బీటెక్ రవి అనే వ్యక్తి ఉద్యోగాల్లో కానీ, ట్రాన్స్ఫర్లో కానీ, మైనింగ్లో ఇట్లా అక్రమాల్లో కానీ డబ్బు తీసుకుని ఒక్క చిన్న వేదన నిరూపించండి, మేము రాజకీయాలైనా అనుకుంటాం. అది ఎప్పటికీ జరగదు. బీటెక్ రవి చేసిన ఈ సవాల్పై కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. బీటెక్ రవి దందాలు చేస్తున్నది వాస్తవం కాకపోతే దేవుని గుళ్ళో ప్రమాణం చేయాలని ప్రతి సవాల్ విసిరారు అవినాష్ రెడ్డి. బీటెక్ రవి గారు ఏదో రాజీనామా చేస్తాను అని చెప్పి సవాల్ ఇచ్చినారు కదా. నిన్న సాయంకాలమే మళ్ళా పులివెందుల వైస్ చైర్పర్సన్ ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా బీటెక్ రవి గారికి చెప్పినారు, మీరు ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తారా అని చెప్పి కూడా అడిగినారు. పార్టీ కాదు, బీటెక్ రవి ఆయన కుటుంబ సభ్యులు అవినీతి చేయడం లేదా, తప్పుడు పనులు చేయడం లేదా, దోపిడీ చేయడం లేదా అనే విషయం పైన నిన్న మా చైర్మన్ వరప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేయండి అని చెప్పి ఊరికే సొల్లు మాటలు చెప్తా అంటాడు బీటెక్ రవి. ఒక్క రాత్రే 10 కోట్ల దందా చేసిన వ్యక్తి బీటెక్ రవి అన్నారు అవినాష్ రెడ్డి. అది లెజిటిమేట్, నువ్వు చేసేది ఇల్లెజిటిమేట్, నువ్వు చేసేది దోపిడీ, ఇల్లీగల్. రాత్రికి రాత్రి సంక్రాంతి రోజు నువ్వు 10 కోట్ల రూపాయలు సరుకెత్తి నువ్వు దోపిడీ చేయలేదంటే ఎట్లా బీటెక్ రవి? అసలు చెప్పడానికి నోరెట్లా వస్తుంది నీకు? నువ్వు నీతో పాటు 2-3 నీ పార్ట్నర్స్ ఎవరెవరో కూడా నేను వాళ్ళ పేర్లు చెప్పి నా స్థాయి తగ్గించుకోవడం బాగుంటుంది కాబట్టి నేను పేర్లు చెప్పడం లేదు. బీటెక్ రవి పులివెందుల్లో ఒక్క అభివృద్ధి పని చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు అవినాష్ రెడ్డి. నియోజకవర్గంలో జరగాల్సిన ఏ ఒక్క పని చేసే సమర్థత, సత్తా 2 లేవు. ఇంకా 2 లేనివాడు ఏం చేస్తాడు? ఇట్లా కూర్చొని సొల్లు మాటలు, గాలి మాటలు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు బీటెక్ రవి గారు చేసే పని అదే. బీటెక్ రవి విమర్శలు మాని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి.